హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో వెజ్ స్టార్టర్గా ఆర్డర్ చేసుకుని వెజ్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మంచూరియాని మీరు పిల్లలకి స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. చూసారు కదా, ఇంత ఎమ్మీగా కనిపించే ఈ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు క్యాబేజీ తురుము యాడ్ చేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుని ఉడకబెట్టిన 2 బంగాళదుంపలు కూడా ఇలా స్మాష్ చేసి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్, మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదండి. క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే ఇలా మిక్స్ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుని కలిపేసుకుని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని మంచూరియా బాల్స్ లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఒక్కొక్కటి వేస్తూ ఇలా మనకి సరిపడా బాల్స్ వేసుకుని కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సాసెస్ అన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని ఈ బాల్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసేయచ్చు. చూసారు కదా, వీటిని పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. డ్రైగా తినే వాళ్ళు ఇప్పుడే మంచూరియా బాల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వెట్గా కావాలనుకునే వాళ్ళు ఒక 1/2 కప్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఆ వాటర్ వేసేసి కొంచెం దగ్గరికి పడే వరకు ఇలా మిక్స్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసేసుకుని 2 మినిట్స్ ఇలా మనం కుక్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పిల్లలు బయట తినే వాటికన్నా కూడా మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ స్టార్టర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.